ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ప్రియులారా, దేవుడు అబ్రహామును పరీక్షించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. నీవు ప్రేమించు ఇస్సాకును నేను చెప్పబో పర్వతములలో ఒకదాని మీద నాకు దహన బలిగా అర్పించుము అని దేవుడు చెప్పగా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తీసుకొని ఇస్సాకును తీసుకొని కట్టెలు చీల్చి వారు ప్రయాణమై వెళ్ళినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. 3వ నాడు ఆ చోటుకి వచ్చి కనులెత్తి ఆ ప్రాంతమును చూచి తన పనివారితో, ఈ గాడిదతో మీరిక్కడనే ఉండుడి, నేనును నా కుమారుడును వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదమని చెప్పి ఉన్నాడు. విశ్వాసముతో ఈ మాటలు పలికి ఉన్నాడు. ఇస్సాకును అబ్రహామును వారు వెళ్ళుచుండగా ఇస్సాకు నా తండ్రి అని పిలిచి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము, ఏమి నా కుమారుడా అని పలుకగా, ఇస్సాకు, నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని తన తండ్రిని అడిగెను. అప్పుడు అబ్రహాము, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకొనును అని పలికి ఉన్నాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును ఆ కట్టెల మీద పరుండబెట్టి తన కత్తిని చేతపట్టుకుని దేవునికి దహన బలి అర్పించుటకు తన కత్తిని పైకెత్తి ఉన్నాడు. వెంటనే పరలోకము నుండి దేవుని దూత, అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాణిని ఏమీయూ చేయకుము అని చెప్పగా, అప్పుడు చేయి దించి ఉన్నాడు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలిసి ఉన్నది అని చెప్పెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి వెనుకతట్టు చూడగా అక్కడ పొదలో చిక్కుకొని ఉన్న ఒక గొర్రె పొట్టేలు కనబడెను. వెంటనే అబ్రహాము వెళ్లి ఆ గొర్రె పొట్టేలును తీసుకుని వచ్చి తన కుమారునికి మారుగా పెట్టి దేవునికి దహన బలి అర్పించెను. అప్పుడు అబ్రహాము దేవునికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అనగా చూచుకుని దేవుడు, సమస్తమును సమకూర్చు దేవుడై ఉన్నాడు, మన కొదువులన్నీ తీర్చు దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇస్సాకునకు బదులుగా గొర్రెపొట్టేలు అర్పింపబడినట్లుగానే మనందరి స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాప శాప మరణముల నుండి విడిపించుట కొరకు మన స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా వధింపబడి ఉన్నారు. మన కొరకు ప్రాణమర్పించి ఉన్నారు. యేసు చెంతకు వస్తే మన చింతలన్నీ తొలగిపోవును. అబ్రహాము వలె దేవుని మాటకు విధేయులమై విశ్వాసము కలిగినటువంటి వారమై, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించే వారమై, సమర్పణ జీవితము కలిగిన వారమై ఉన్నప్పుడు దేవుడు మన జీవితములో యెహోవా ఈరేగా ఉండు దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానమును మన జీవితములో నెరవేర్చునుగాక. యెహోవా ఈరేగా ఆయన మన జీవితములో ఉండునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పితరుడైన అబ్రహాము వలె మేమును అన్ని విషయములలో నీ మాటకు విధేయులమై, విశ్వాసము గల వారమై, అధికముగా నిన్ను ప్రేమించే వారమై, సమర్పణ జీవితము కలిగిన వారమై, గొప్ప ప్రార్థనా జీవితము కలిగిన వారమై, గొప్ప ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించున్నట్లు ఈ వాగ్దానమును మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపచేయమని, యెహోవా ఈరేగా ప్రతి ఒక్కరి జీవితములో మీరు ఉండమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.